హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఉషా శ్రీహరి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో ఎంతో హెల్తీ అయిన రాజ్మాతో కర్రీ అనమాట. ఈ కర్రీ నాన్స్లోకి చపాతీలోకి సూపర్గా ఉంటుంది. ఎంత టేస్ట్గా ఉంటుందో అంతే హెల్తీ కూడా. నార్త్ ఇండియన్స్ ఎక్కువ రాజ్మాని తింటారు, మన సైడ్ తీసుకోవడం తక్కువ. బట్ మనం కూడా మన ఫుడ్ డైట్లో ఈ రాజ్మా యాడ్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. ఈ కర్రీ టేస్ట్కి చాలా బాగుంటుంది, అలాగే సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. రాజ్మా కర్రీ కోసం రాజ్మాని 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఎక్కువ నానితేనే ఇవి త్వరగా ఉడుకుతాయి, అలాగే టేస్ట్ బాగా వస్తుందన్నమాట. కర్రీకి మసాలాలు అన్నీ బాగా పట్టాలంటే బాగా నాని మనం ఈ రాజ్మాని బాగా ఉడకపెట్టుకోవాలి. సో కంపల్సరీ కుక్కర్లో అయితేనే బాగా ఉడుకుతుంది. సో నేను 8 గంటలు నానబెట్టిన తర్వాత రాజ్మాని చక్కగా ఒక కుక్కర్లో వేసేసుకుని ఒక గ్లాస్ నీళ్లు పోసుకుని, మన హోల్ గరం మసాలా ఉంటుంది కదా, బిర్యానీలో వేసే దినుసులు అవి అనమాట. బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, ఇలాచి, అలాగే కొంచెం ఉప్పు, నెక్స్ట్ కారము, తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. సో ఇవన్నీ కూడా వేసేసుకొని చక్కగా ఉడకపెట్టుకుంటే రాజ్మాకి ఫ్లేవర్స్ అన్నీ పట్టి చాలా బాగుంటుందన్నమాట. సో కుక్కర్ అయితే పెట్టేసుకుని నేను ఇక్కడ 5 విజిల్స్ అయితే రానిచ్చాను. ఇంకా కుక్కరు అవుతూ ఉండగానే పక్కన కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను కొంచెం నెయ్యి, కొంచెం నూనె అయితే వేస్తున్నాను. బటర్ అయినా కూడా వేసుకోవచ్చు. కొంచెం నూనె వేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకున్నాను. బాగా నూనె హీట్ అయిన తర్వాత కొంచెం అయితే జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని అది ఫ్రై అవుతూ ఉండగా చాప్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు చక్కగా సన్నగా తరిగేసుకున్నవి వేసేసుకుంటున్నాను. మనకి ఇక్కడ గ్రేవీ వచ్చేసి ఉల్లిపాయలు అలాగే టమాటా ప్యూరీతోనే మనకి గ్రేవీ అనేది రెడీ అవుతుంది. సో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సాఫ్ట్గా మగ్గిన తర్వాత కొంచెం ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి కారం అనమాట. ఉప్పు రాజ్మాలో వేసాం కాబట్టి ఇంకా వేయట్లేదు. తర్వాత 1/2 కప్ వరకు టమాటా ప్యూరీ అనమాట. టమాటాలని మిక్సీలో వేసేసి మెత్తగా పేస్ట్ చేసి పెట్టేశాను. ఆ ప్యూరీ అంతా ఇందులో వేస్తాను అనమాట. టమాటా ప్యూరీ మగ్గేలోపు ఇక్కడ కుక్కర్ విజిల్స్ అయితే చల్లారింది. ఇక్కడ రాజ్మా అయితే ఓపెన్ చేసి చూస్తున్నాను. చాలా సాఫ్ట్గా అయితే ఉడికిందనమాట. మంచి కలర్ కూడా వచ్చింది. మనం ఇలా చేతితో మెదిపేసుకుంటే చక్కగా స్మూత్గా పేస్ట్ లాగా అయిపోవాలి. అప్పుడే రాజ్మా కర్రీ టేస్ట్గా ఉంటుంది. చూసారా ఎంత స్మూత్గా ఉందో, పిండి పిండిగా. ఇప్పుడు రాజ్మా అయితే రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ నాకు ఇక్కడ టమాటాలు కూడా మగ్గిపోయినాయి అనమాట. ఇందులో కొంచెం నీళ్లు పోసుకొని టమాటా ప్యూరీని కొంచెం సేపు అయితే ఉడకపెట్టుకోవాలన్నమాట. కొంచెం వాటర్ వేసి ఉడకపెట్టేస్తున్నాను. ఇది బాగా ఉడికిన తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న రాజ్మాని ఇందులో వేసేసుకోవాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని మనం చక్కగా ఉడికించేసుకుంటే రాజ్మా కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకా ఉడికేటప్పుడే కొద్దిగా కొత్తిమీరను కూడా అయితే నేను యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో 10 నిమిషాలు ఉడకపెట్టుకుంటే ఎంతో హెల్తీ అండ్ టేస్టీ రాజ్మా కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను దీన్ని ఇక్కడ సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకొని నేను ఇక్కడ చపాతీలతో అయితే సర్వ్ చేసుకున్నాను అనమాట. సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ అండ్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.